హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఇది వేసవికాలం చివరి రోజులు, వర్షాకాలం ఆరంభం అయ్యే రోజుల్లో ఒక చిన్న ప్రయాణం. ఈ దారిలో ప్రయాణం చేస్తుంటే చాలా మనసుకి విశ్రాంతిగా, ప్రశాంతంగా అనిపించిందనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని పచ్చని పంట పొలాలు అని చెప్పలేము. ఎందుకంటే వర్షాకాలం వచ్చాక ఆ మాట వాడచ్చు, అదన్నమాట సంగతి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఎండిపోయిన పొలాలు ఉన్నాయన్నమాట. ఒకసారి నాకలా అనిపించింది, వర్షాకాలంలో ఇవి ఎంత పచ్చగా ఉంటాయో కదా అని. అందుకే ఆ మాట వాడాను. నాకు ఇక్కడ పొలంలో చూడండి, నీళ్లు పట్టి పెట్టారు. చాలామంది రైతులు ఏదో ఒక పని చేసుకోవడం ప్రారంభించారు వర్షం చినుకు రాలకముందే. అసలు ఇక్కడ వర్షాలు ఇంకా స్టార్ట్ కాలేదు. ఈరోజు మధ్యాహ్నము ఓ 4 చినుకులు పడ్డాయి అంతే. ఇంకా ఇక్కడ ఆకాశం చూసారా ఎంత ఆహ్లాదంగా మారిందో. సూర్యుడు ఇప్పుడే నెమ్మదిగా పడమటి కొండల్లో చేరుకున్నాడు. అక్కడ కూడా ఆ సూర్యమండలంలోని వెలుగులు, ఆ కాంతులు ఇక్కడికి కనిపిస్తూ ఇక్కడ కాస్త ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తున్నాయి. చాలా నెమ్మదిగా సాయంత్రం అవుతుంది. చాలా నెమ్మదిగా సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. ఇక ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది కదా చూడడానికి. ఈ దృశ్యము చిన్న చిన్న గడ్డి పూచలు వెనక్కి వెళ్ళిపోతూ, పెద్ద పెద్ద చెట్లు వెనక్కి వెళ్ళిపోతూ, అలా మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతూ భలేగా ఉంది ఇక్కడ నుండి చూస్తుంటే. ఇక్కడ సూర్యుడైతే ఇంకా తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. కఠోరంగా పనిచేసిన తర్వాత అలసిపోయిన శ్రామికుల్లా ఆయన పరిస్థితి ఇప్పుడు ఉందన్నమాట. ఎంత ఎండని కురిపించి మనకి వాన చినుకులు తేవడం కోసం కష్టపడ్డాడు. ఈ ఈ జగానికి ఒక మంచి ఆహారాన్ని అందించడానికి ఒక తండ్రి చేసే కృషి అన్నమాట. ఇక్కడ పొలాల్లో అక్కడక్కడ మంట పెడుతున్నారనమాట. విత్తనాలు, మళ్ళీ కలుపు మొక్కలు రాకుండా కావచ్చు, నాకు పూర్తిగా తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మంటలు పెట్టడం వల్ల ఆ గింజలన్నీ పోతాయని పెడుతున్నారు. అక్కడక్కడ కొంతమంది రైతులు ఇంకా నీళ్లు పడుతున్నారు వాళ్ళ పొలంలో. ఇంకా ఒక మహిళా రైతు అయితే ఒక పొలంలో ఏదో ఒక చిన్న ఆకుకూరను కోస్తూ కనిపించారు. ఇంకా అక్కడక్కడ చూడండి, అక్కడ ఆవులు, గేదెలు మేస్తూ కనిపించాయి. ఏదో తెలియదు, పచ్చని గడ్డి అక్కడక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. ఏదో మేస్తూ కనిపించాయి. ఇంత ఎండాకాలంలో కూడా అక్కడక్కడ ఈ కొన్ని చెట్లు ఇంకా అవి నిలబడ్డాయి. కొన్ని చిన్న అంటే మొక్కలాంటివి కాస్త ఒక 3 అడుగుల ఎత్తున్న చెట్లు ఏవంటే జిల్లేడు చెట్లు, రావి చెట్లు మాత్రం అవి పచ్చగా ఉన్నాయి. జిల్లేడు చెట్లు పూత పట్టి ఉన్నాయి, రావి చెట్లు చక్కగా మెరుస్తూ ఉన్నాయి. చూసారా పొలంలో మంట పెడుతున్నారు అక్కడ. అది ఆకాశంలో ఉన్న వెలుతురు ఈ సాయంత్రం వేళ ఈ పొలంలోని ఎర్రని మంట భలే అనిపించింది. ఇక కొన్ని చోట్ల అయితే మేకల మందలు కూడా అటు ఇటు తిరుగుతూ కనిపించాయి. ఎందుకంటే చల్లబడింది కొంచెం, అందువల్ల అన్నీ బయటకు వచ్చాయన్నమాట. మేము 4-5 రోజుల క్రితం కూడా ఈ రూట్లో ప్రయాణం చేసినప్పుడు ఇలా లేదు. అంతా చాలా ఇంకెవరు బయట కనిపించలేదు. పొలాల్లో కూడా ఎక్కువ మంది ఎవరు కనిపించలేదు. మేకలు, ఆవులు కనిపించలేదు, ఏం కనిపించలేదు. ఈరోజు కాస్త 4 చినుకులు పడ్డందుకు మరి లేదు కానీ బయటకు వచ్చారు. ఇక్కడ ఈ సూర్యుని వెలుతురు ఇంకా ఉండడం వల్ల అంత తొందరగా చీకటి అవ్వలేదు. మేము వెళ్ళేసరికి చీకటి అవుతుంది అనుకున్నాం, కానీ మా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా పూర్తి చీకటి పడలేదన్నమాట. వెలుతురు ఉండేనే ఉంది. మేమైతే మా ఇంటి వైపు ప్రయాణం సాగిస్తున్నాము. దారిలో చాలా విచిత్రాలు అన్నమాట, చాలా విచిత్రాలు.